మనం చూసుకున్నట్లయితే ఏపీలో వెదర్ రిపోర్ట్తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చాను నేను. శనివారంకి సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట. శనివారం నాడు మనకి వెదర్ రిపోర్ట్లో భాగంగా ఏపీలో ప్రశాంత వాతావరణం అయితే ఉండబోతుంది. ఎక్కడా కూడా గాలులు కానీ అదేవిధంగా చలిగాలులు కానీ ఎండ కానీ ఉండదు. అయితే మనం చూసుకున్నట్లయితే ఇటు హిందూ మహాసముద్రంలోని కొత్త అల్పపీడనం అయితే ఏర్పడడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు చివర ఈ కొత్త అల్పపీడనం అనేది హిందూ మహాసముద్రంలో అయితే ఏర్పడడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఏపీలో ఈ విధంగా అయితే వర్షాలు అయితే ఉండవని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. అయితే వెదర్ రిపోర్ట్ ఇవ్వడం గల కారణం చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా వెదర్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఎక్కడ కూడా వర్షాలు అయితే ఉండవన్నమాట. ప్రశాంత వాతావరణం ఉంటుంది. అయితే ఈ కొత్త అల్పపీడనం ప్రభావం అనేది ప్రజెంట్ ఏపీకి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా డోకా అయితే లేదని చెప్తున్నారు. దీని ప్రభావం అనేది శ్రీలంక నుంచి ఇలా తమిళనాడు వరకు అయితే ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. అది కూడా 2 రోజులు టైం అయితే పట్టే అవకాశం ఉంది. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ ఇస్తూనే ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.